పరమేశ్వర స్వరూపమైన మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, చూసారండి మనం ఈ రోజున మామిడి తోటకు రావడం, దోరగా ఉన్న కాయలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా మనం వాళ్ళ కోసం కోసుకోవడం. వారం నుంచి ఒక 15 రోజులలోపు అయిపోతాయి. బంగినపల్లి కానీ ఎంత టేస్ట్ ఉన్నాయంటండి, చాలా అద్భుతం. ఇప్పటికే మనం అడిగిన మిత్రులందరికీ కూడా ఇచ్చినప్పుడు వాళ్ళు రిపీటెడ్గా మనల్ని అడగడం, ఇక్కడ కూడా మీరు బయట రోడ్ల మీద బళ్ళ మీద పెట్టినట్టు ఓకే నిగనిగలాడిపోయే మామిడి పళ్ళు కాదు, చాలా టేస్ట్ ఎక్కువ. మీకు పండడం కూడా చూసారా, లోపల ఎలా పండిందో చాలా న్యాచురల్గా. చూస్తే పైనేమో దోరగా ఉంది, చెట్టుని ఇలా రావాలి. ఇదిగోండి, ఇది కూడా చూస్తే దోరగా ఉంది. ఆహారం విషయంలో మనం ఏం తినాలి, ఎలా ఉండాలని చెప్పేసి నిజంగా రాజీవ్ దీక్షిత్ గారు మాట్లాడుతాం. స్వదేశీత, స్వాభిమానం, ఆహారం ఎలా తినాలి. నిజంగా ఈ హరిత విప్లవం తర్వాత మన దేశం 60-70 సంవత్సరాల్లో ఏ విధంగా ఇబ్బంది పడుతూ ఉంది అని చెప్పేసి హైదరాబాద్ చుట్టుపక్కల అయితే చాలామంది డాక్టర్లు, మన స్నేహితులు, మన మిత్రులు, మన ఆత్మీయులని చెప్పాలి, వాళ్ళకు కూడా ఇవి పంపించాను. వాళ్ళని కూడా 2-3 సార్లు నేను లేని సమయంలో మన మిత్రులు ఇచ్చి మామిడి తోట కూడా తీసుకొస్తే చాలా ఆనందపడ్డారు. సమయం ఉన్నప్పుడు మీరు కూడా మన మామిడి తోటకు రండి. మనం మామిడి తోటలో కూర్చుని మనం సరదాగా భోజనం చేస్తూ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, అసలు మామిడి తోటకి అంటే ఎటువంటి కెమికల్ లేకోకుండా గో ఆధారిత ప్రకృతి అసలు ఎలా ముందుకెళ్తుందో కూడా చూపించే ప్రయత్నం చేస్తాం.